హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ స్టెప్ లేఅవుట్ గురించి చూసాం కదా. లేఅవుట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఎక్స్కవేషన్. ఏంటో చూద్దాం. ఎక్స్కవేషన్ అంటే లేఅవుట్లో మార్క్ చేసిన ప్లేసెస్లో గ్రౌండ్ని డిగ్ చేయడం. ఎక్స్కవేషన్ ఎందుకు చేస్తారంటే ఫౌండేషన్కి స్పేస్ క్రియేట్ చేయడానికి. బిల్డింగ్ వెయిట్ గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. యూజువలీ స్మాల్ హౌసెస్కి ఎక్స్కవేషన్ డెప్త్ అరౌండ్ 3 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు ఉంటుంది. కొన్ని కేసెస్లో సాయిల్ బట్టి ఇంకా ఎక్కువ డెప్త్ కూడా డిగ్ చేస్తారు. విడ్త్ జనరల్లీ 2 ఫీట్ నుంచి 3 ఫీట్ వరకు ఉంటుంది. కానీ బిల్డింగ్ డిజైన్ అండ్ ఫౌండేషన్ టైప్ బట్టి చేంజ్ అవ్వచ్చు. ఎక్స్కవేషన్ వర్క్ మోస్ట్లీ జేసీబీ లేదా ఎక్స్కవేటర్ మెషిన్తో చేస్తారు. కొన్ని స్మాల్ సైట్స్లో వర్కర్స్ మాన్యువల్గా కూడా డిగ్ చేస్తారు. ఎక్స్కవేషన్ కంప్లీట్ అయ్యాక గ్రౌండ్ని లెవెల్ చేసి నెక్స్ట్ స్టెప్ ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో ఫౌండేషన్ ఎలా చేస్తారో చూద్దాం. నచ్చితే లైక్ కొట్టు, ఫాలో కొట్టు లేదా సింపుల్గా స్క్రోల్ చేయి.